నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు చెరువు కొమ్ముపాలెంలో విషాదం. నీటి కుంటలో ఈతకు వెళ్లి 4 చిన్నారులు మృతి. మృతదేహాలు వెలికి తీసిన గజ ఈతగాళ్లు. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కృషితో పరిపాలన అనుమతి కింద 441.88 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. జలధార జలహారతిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్న కలెక్టర్ రాజాబాబు. చీర్వానులుప్పలపాడులో పంట కాలువల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్. ఒంగోలు పరిధిలోని చెరువుకొమ్ముపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వేసవి సెలవులు కావడంతో 4 చిన్నారులు సరదాగా గ్రామంలోని నీటి కుంట వద్దకు వెళ్లి ఈతకు దిగగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. కుంట ఒడ్డున పిల్లలు దుస్తులు, చెప్పులు కనిపించడంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా సిఐ విజయకృష్ణ, తాలూకా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో 3 ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడం స్థానికులను కలిచివేసింది. 14 ఏళ్ల కరేటి అభిరామ్, 12 ఏళ్ల కరేడు సుశాంత్, 11 ఏళ్ల పొదిలి చిన్ను అలియాస్ జే ఈశ్వర అభిరామ్, 10 ఏళ్ల ఇల్లా దినేష్ మృతి చెందారు. గాలింపు చర్యల్లో భాగంగా 4 చిన్నారుల మృతదేహాలను వెలికి తీయగా పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనతో చెరువుకొమ్ముపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్యాణ్ కొడుకు, ఇద్దరు కొడుకులు, వీడు వాడు అయ్యా అయ్యా నాన్నయ్యా అయ్యా అయ్యా బాబు అయ్యా బాబు తిప్పేయకూడదా? అయ్యా 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 మాకు ఒంగోలు రూరల్ మండలం చెరువుకొమ్ముపాలెం తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విచారకరమైనటువంటి సంఘటన జరిగింది. అంటే 10 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి 4 పిల్లలు ఈతకాయల కోసం అని చెప్పేసి వచ్చి ఇక్కడ ఒక కొంతలో ఈతకని చెప్పేసి యాక్సిడెంటల్గా డ్రౌనింగ్ అవడం జరిగింది. 4 కూడాను చనిపోయారు. వీళ్ళు ఉదయం సుమారు ఇంటి దగ్గర నుంచి 10 గంటల ఆ ప్రాంతంలో బయలుదేరారని చెప్పేసి తెలిసింది. యాక్చువల్గా ఈతకాయల కోసం అని చెప్పేసి వచ్చారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎందుకంటే మనకు ఆ ఈతకాయలు కోసుకోవడానికి ఉపయోగించేటటువంటి గడ అది కూడా కనిపించింది. తర్వాత వీళ్ళలో కళ్యాణ్ అభిరామ్ అని చెప్పేసి వాళ్ళ మదరు వెతుక్కుంటా ఈ అబ్బాయి కోసం రావడంతో ఈ కుంట దగ్గర ఒడ్డున ఉన్నటువంటి బట్టలు కనిపించడం జరిగేటప్పటికీ ఆమెకు అనుమానం వచ్చింది. సాయి అనే అతని చేత కుంటలో దింపి వెతికించేటప్పుడు బాడీ కాలికి తగలటం జరిగింది.
దాని తర్వాత ఆమె ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పడంతో అది పోలీసు వాళ్ళ వరకు కూడా సమాచారం రావడం జరిగింది. అందరం నేను మా ఆఫీసర్స్ అందరూ విజిట్ చేయడం జరిగింది. అట్లాగే డిఎఫ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఏడిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం కూడాను రావడం జరిగింది. వాళ్ళ టీము మొత్తం దాదాపు 3 hours శ్రమించి 4 బాడీలను కూడాను బయటికి తీయటం జరిగింది. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ చనిపోయినటువంటి 4 పిల్లల్లో కూడా 2 సొంత అన్నదమ్ములు. ఇంకో ఒక అబ్బాయి పేరు అభిరాము, ఒక అబ్బాయి పేరు వచ్చేసాము సుశాంత్. 3వ అతను కూడాను వాళ్ళ ఫ్యామిలీలోనే బంధువుల, అంటే ఈ పిల్లలకి వరుసకి మేనత్త వరుస అయ్యేటటువంటి ఆమె కొడుకు కళ్యాణ్ అభిరామ్ అని చెప్పేసి వీళ్ళు 3 ఒక ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఇంకొక అబ్బాయి వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీ నుంచి దినేష్ అని చెప్పి ఆయపై 4 కూడాను సరదాగా ఇట్లా రావటం, ప్రమాదం వశాత్తు మునిగిపోవటం జరిగింది. విచారకరమైనటువంటి సంఘటన. బాడీలు 4 కూడాను మన డీజీహెచ్సి ఒంగోలుకు షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఢిల్లీలోని మాలవీయ నగర్లోని ఓ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతదేహాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రసాద్ ఆసుపత్రిలోని 5వ అంతస్తులో ఉన్న ఐసీయూలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3:55 ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా దట్టమైన పొగ భవనాన్ని కమ్మేసింది. దీంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. ఐసీయూ నుంచి 20 మంది రోగులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆక్సిజన్ యూనిట్ మానిటర్ సిస్టంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం వద్ద ప్రతిష్టాత్మక ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 441.88 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. నిధుల సాధనలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన నిరంతర కృషి ఫలించిందని మత్స్యకారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం అవసరమని భావించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొంతకాలంగా ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేకంగా కృషి చేశారు. పలుమార్లు సంబంధిత శాఖల అధికారులతో పాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం 444.88 కోట్లతో ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతో కొత్తపట్నం మండలం రూపురేఖలు మారనున్నాయి. మత్స్యకారులకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే ప్రాజెక్టు ఆమోదానికి సహకరించిన అధికారులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలోని గుండమాల గ్రామ పంచాయతీ జాతీయ స్థాయి స్వయం సమృద్ధి పంచాయతీగా ఎంపికై తృతీయ బహుమతిని సొంతం చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల ప్రధానోత్సవంలో పురస్కారాన్ని అందజేశారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ నుంచి డిపిఓ ఎం వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి లావణ్య అవార్డు అందుకున్నారు. ఉత్తమ పురస్కారంతో పాటు 25 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వయం సమృద్ధి సాధనలో చూపిన ప్రతిభకు గాను ఈ అవార్డు దక్కడం జరిగింది.
అవార్డు పొందడం పట్ల జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజల సమిష్టి కృషితోనే ఈ పురస్కారం సాధ్యమైందని పేర్కొన్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన గాన గంధర్వుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్ పెట్టారు. తన అపూర్వమైన గాత్ర మాధుర్యంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాలను ఆయన గెలుచుకున్నారని వ్యాఖ్యానించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భారతీయ సినీ సంగీతానికి ఒక అజరామరమైన స్వర సంపదను అందించారని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని సీఎం కొనియాడారు. సంగీతానికి ఆయన చేసిన సేవలు, అందించిన పాటలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. తెలుగు భాష, తెలుగు పాట ఉన్నంతకాలం ఎస్పీ బాలు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన స్వరం కేవలం పాటల్లోనే కాదని కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా మారుమోగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎప్పటికీ మన గుండెల్లో జీవించే ఉంటారని తెలిపారు. సంగీతానికి ఆయన చేసిన సేవలను దేశం ఎప్పటికీ మరిచిపోదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ మహాగాయకుడు, గానగంధర్వుడు, సంగీత సరస్వతి పుత్రుడికి మరోసారి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న జలధార, జలహారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. నాగులపులపాడు మండలం చీర్వానుపులపాడు గ్రామ పరిధిలో జలధార, జలహారతిలో భాగంగా చేపట్టిన పంట కాలువల పునరుద్ధరణ పనులను సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి కలెక్టర్ రాజాబాబు స్వయంగా పొక్లైనర్ నడిపి ప్రారంభించారు. వర్షం ద్వారా వచ్చిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు జలధార, జలహారతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినట్లు తెలిపారు. నదుల అనుసంధానంలాగే చెరువుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టి చెరువులకు సంబంధించిన ఫీడర్ కెనాల్స్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. చీర్వానూపులపాడుకు చెందిన ఆల నాగార్జున సొంత నిధులతో సుమారు 4.5 కిలోమీటర్ల మేర ఉన్న ఫీడర్ కాలువలో దట్టమైన పొదలను యంత్రాల సాయంతో తొలగించి కాలువలను పునరుద్ధరించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార, జలహారతి కార్యక్రమం భూగర్భ జలాలను పెంచడం, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, ఫీడర్ కెనాల్స్, చెక్ డ్యాంల పునరుద్ధరణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి, జ్వామాపీడి జోసెఫ్ కుమార్, మండల స్థాయి అధికారులు, నాయకులు ఆళ్ల సాంబశివరావు, జాగర్లమూడి వేణుగోపాల్, పోలవరపు శ్రీకాంత్, పరిటాల రఘు, జాస్ట్రి అనిల్, మారెళ్ల నాగరాజు, జాగర్లమూడి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. జలహారతి, జలధార ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో అతి ముఖ్యమైనటువంటి ఛానల్ సుమారు 4 గ్రామాలకి కలిపి తర్వాత కొన్ని మేజర్ ట్యాంక్స్ని కూడా కలుపుకుంటూ పోతున్నటువంటి ఒక ఛానల్ని క్లియర్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ముంతాజ్ తుఫాన్లో మనకి ఈ ఛానల్స్ అన్నీ కూడా క్లియర్గా లేకపోవడం వల్ల ముంపుకు గురవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ జలధార, జలహారతి కింద టేకప్ చేసినటువంటి సుమారు 5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఛానల్ని ఈరోజు క్లియర్ చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము. అందులో ఎక్కువగా చాలా కాలం వరకు కూడా ఈ ఛానల్ అంతా కూడా ఈ చిల్ల చెట్లతో, తుమ్మ చెట్లతో నిండిపోయి ఉన్నది. ఈ నరేగా వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి చేయడానికి వీలు లేకుండా ఉన్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి ఇక్కడ వారి యొక్క పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి ఈ ఆళ్ల నాగార్జున గారు వారి యొక్క సారథ్యంలో ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ చిల్ల చెట్లు తొలగించడానికి సుమారు 2 జేసీబీలను ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇది ఒక మంచి పరిణామము. సో దీని ద్వారా
ఈ పెద్ద చెట్లన్నీ కూడా తొలగిస్తే మన నరేగా వర్క్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరితగతిన ఈ ఛానల్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం కాబట్టి నేను ఎమ్మెల్యే గారు కూడా దీనికి అటెండ్ అయ్యి సో ఈ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే వర్షపు నీళ్ళు, ఈ వాగులు ఇవన్నీ మన కుంటలు, దాని తర్వాత నదిలోకి లేకుంటే చెరువుల్లోకి వెళ్ళడానికి చాలా కాలువలు పుడిపోయి ఉన్నాయి. చెట్లు గిట్లు ఇవన్నీ మొలుస్తున్నాయి. ఇవన్నీ తీస్తే ఈ చెరువులకి కుంటలకి వెళితే నీరు అక్కడ చెరువులలో చేరి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 3 నుంచి 5 మీటర్ల లోపల మన గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎన్ఆర్ఈజిఎస్లో ఇటు రైతులు కూలీలకి ఒక మంచి కాలువలు తీయటం ఒక మంచి పని, అందరికి ఇష్టమైన పని. అదేవిధంగా రైతులకి అందరికీ ఉపయోగపడే పని ఇది. కాబట్టి ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేరునపల్లి గారిలో చేస్తూ ఉన్నాము. దీంట్లో ఇంకొక విషయం ఏంటిదంటే ఈ మెషిన్ లేకుండా కొన్ని పనులు చేయలేకపోతాం. పెద్ద పెద్ద తుమ్మ చెట్లు అవన్నీ ఉన్నాయి. అందుకని లోకల్ లీడర్స్ని ఇన్వాల్వ్ చేసి జేసీపీలతో కొన్ని ఈ ముళ్ళ చెట్లు, తుమ్మ చెట్లు అన్నీ తీసేసి దాని తర్వాత ఉపాధి హామీ పథకం కింద రూల్స్ ప్రకారంగా డీసిల్టింగ్ చేసి ఇటు రైతులకి, ఇటు ప్రజలకి, ఇటు సొసైటీకి ఉపయోగపడంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అందుకని కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం వచ్చిందని ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన అధికారులు కూడా. ముఖ్యంగా మన జలధార జలహారతి ప్రోగ్రాంలో ప్రధాన అంశం ఏంటంటే చెరువులను నీటితో నింపడం, అలాగే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచడం, ప్రతి వర్షపు నీటిని కూడా చెరువుల్లోకి వెళ్ళేటట్టు కాలువలను శుభ్రం చేసుకోవటం, ఈ లక్ష్యాలతోటి ఈ జలధార జలహారతి కార్యక్రమం ముందు సాగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు విశేషం ఏంటంటే ఈ చీర్వానుపులపాడు గ్రామంలో వేతనదారులు, మన వేసేకర్స్ ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ వేతనదారులు, వారందరూ కూడా గత 15 రోజుల నుంచి దాదాపు గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఫీడర్ ఛానల్స్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో శుభ్రం చేయడం ద్వారా వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ముఖ్యంగా చదలవాడలో ఉన్నటువంటి రామన్న చెరువు వలన ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1000 ఎకరాలు 2000 ఎకరాల పొలాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. అలా నీట మునగకుండా ఈ కాలువలు కనుక శుభ్రం చేసుకున్నట్లయితే వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు గుళ్ళకంలోకి సాఫీగా ఈ నీళ్ళన్నీ కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అలాగని ఇంకొక 2 కాలువలు, ముఖ్యంగా అవి చెరువులకు నీళ్లు తీసుకెళ్లే కాలువలు, అవి మన కంప చెట్లు తొలగించి తర్వాత వేతనదారుల ద్వారా మనం పనిచేయించుకున్నట్లయితే చెరువులను కూడా ఇక్కడ ఉన్నటువంటి రామన్న చెరువు, ఉప్పలపాడులో ఉన్నటువంటి రామన్న చెరువు, అలాగే అక్కడ ఉన్నటువంటి పాత ఉప్పలపాడులో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి చెరువు, ఇవన్నీ కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. మా విలేజ్లో ఉపాధి పని చేసుకోవడానికి వీలు లేకుండా పెద్ద పెద్ద కాలువలు మొత్తం చెట్లు వీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ కంపను మొత్తాన్ని తొలగించే ప్రోగ్రాము మేము ఈ తొలగించాలని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు పీడీ గారికి రెఫర్ చేశాడు. పీడీ గారు సొంతగా మా విలేజ్ 1-2 సార్లు వచ్చి ఈ కాలువలు మొత్తం చూసి దీన్ని ఖచ్చితంగా చేపిద్దామని చెప్పి బాధ్యత తీసుకొని మాకు ఇట్లా చేపిద్దామని మాకు గైడెన్స్ ఇచ్చాడు. వాళ్ళ గైడెన్స్ మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఈరోజు ఈ కాలువల్లో ఉన్న కంపంతా తొలగించి, ఆ కంప తొలగించిన తర్వాత ఉపాధి పనులు చేపించే విధంగా మేము నిర్ణయం తీసుకున్నాము. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 1-2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీపై ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు శిక్షణా తరగతులు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు బోధనను ఆసక్తికరంగా పాఠాలు బోధించాలనే విషయమై రిసోర్స్ పర్సన్ శిక్షణ ఇస్తున్నారు. ఒంగోలు పీవీఆర్ బాలురం ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఈ శిక్షణను రాష్ట్ర సమగ్ర శిక్షా అధికారి కల్పన పరిశీలించారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రాధాన్యత గురించి వివరించారు. రాష్ట్రంలో 1-2 తరగతులు బోధించే 40,000 మంది ఉపాధ్యాయులకు ఒకేసారి శిక్షణ ఇస్తున్నట్లు కల్పన తెలిపారు. శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఈఓ రేణుక, ఎంఈఓలు పాల్గొన్నారు. Last day itself is the general topics. So several games in mathematics are going every time for you as well as students. So these 4, either Novak Day or Leapap or Diksha or all. This is the first visit in Prakasam Jillaki. So throughout Andhra Pradesh action. So first spell lo andariki avagana unde edaithe mana punada abhyasalo ee 1 తరగతి నుంచి మనము ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏదైతే చేతులతో ప్రిపేర్ అన్ని రావాలి. అలాగే మ్యాథమెటిక్స్ మనం ఏమైనా
మేనేజ్మెంట్ మార్కులు ఆన్లైన్ ఒకటి మా దగ్గర ఉండే బుక్లెట్. మీరు అన్న దాంట్లో పాయింట్ లేదు అనట్లేదు. క్రాఫ్ట్ మీద చేయాలి అంటే ఇంకెక్కడ మొత్తం 5 రకాలు వస్తున్నాయి. మరి లైన్ తినేస్తున్నారు. ఒక పరీక్ష జరిగినప్పుడు 1-2 తరగతి విద్య వాళ్ళకి 6 సబ్జెక్టులకి 2 టీచర్లు ఉంటే ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి జ్ఞాన ప్రకాష్ టీచర్స్ ట్రైనింగ్స్కి స్టేట్ అబ్జర్వర్గా రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ ఎత్తున టీచర్స్కి ట్రైనింగ్స్కి ఇస్తున్నారు. అదే కూడా ఒకే స్ట్రెచ్లో ఇస్తున్నారు. గత ఏడాదిలో మనము కొన్ని స్పెల్స్లో వీటిని చేశాము. దీనివల్ల తరగతి గది అభ్యసన అనేది కొంత ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఈ సంవత్సరము మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు మరి కమిషనర్ సార్, ఎస్పీడీ సారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీని గురించి పునరాలోచించి పునఃసమీక్షించి మరి ఒకే స్ట్రెచ్లో 40,000 మంది ఎవరైతే మరి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో 1-2 తరగతి గదులను బోధించినటువంటి 40,000 మంది ఉపాధ్యాయులకి ఒకే విడతలో మరి భారీ ఎత్తున మరి 26 జిల్లాల్లో కూడా దీన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే NEP 2020 ప్రకారం పునాది అభ్యసన పటిష్టంగా ఉంటేనే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందనేటువంటి ఉద్ఘాటించి చెప్పడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రాథమిక విద్య బలోపేతం చేయడానికి 1-2 తరగతి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ జ్ఞాన ప్రకాష్ అనేటువంటి ఈ టీచర్స్ ట్రైనింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపం వేదికగా ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్ సికిందర్ మ్యాజిక్ షోను ఈ నెల 5 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అబ్దుల్ కరీం తెలిపారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో మ్యాజిక్ షో వివరాలను వెల్లడించారు. మొట్టమొదటిసారిగా ఒంగోలులో జాదూగర్ సికిందర్ మ్యాజిక్ షోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 15 ఏళ్లుగా యావత్ భారతదేశం అంతటా మ్యాజిక్ ప్రదర్శనలు చేసినట్లు తెలిపారు. మ్యాజిక్ షోలో చిన్నపిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్కు చెందిన జాదూగర్ సికిందర్ మ్యాజిక్ షోలో తమ అద్భుతమైన ప్రదర్శించుతున్నట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు షో నిర్వహిస్తామని, ఆదివారం 3 షోలు ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన సికిందర్ మ్యాజిక్ షోను ప్రజలందరూ తిలకించాలని కోరారు. మాయాజాల మాంత్రికుడు జాదూగర్ సికిందర్ పాల్గొన్నారు. नमस्कारम, जादूगर सिकंदर फर्स्ट टाइम इन ओंगोल सिटी का मैजिक शो लेकर आए हैं हम, और ये शो 24 डेज़ यहाँ रहने वाला है, जिसकी टाइमिंग होने वाली है 5 PM एवं 7:30 PM। डेली 2 शो चलने वाले हैं, संडे 3 शोज होंगे, 2 PM, 5 PM, 7:30 PM। और अभी हम आंध्रा के कई बड़े शहरों में शो करके आए हैं, तेलंगाना में शो किया है, हैदराबाद, वारंगल, खम्मम, इसके बाद हम लोग वहाँ पहुँचे, काकीनाडा, गुंटूर से हम लोग यहाँ पहुँचे हैं ओंगोल सिटी, और उम्मीद करते हैं सब जगह अच्छा शो रिस्पांस मिला, लोगों को पसंद आया हमारा मैजिक शो। और आप सभी लोग ओंगोल वासियों से निवेदन है कि वो लोग हमारा मैजिक शो आनंद लेने जरूर आए। మనకి ఒంగోలు ప్రజలందరికీ ఆహ్వానిస్తున్నాము. రేపు మా ఓపెనింగ్ షో సాయంత్రం 7:30 గంటలకి. ఇంకా ఓపెనింగ్ అని మనం ఎమ్మెల్యే గారికి పిలుద్దాం అనుకున్నాను, కానీ ఆయన సిటీలో లేరండి, అవుట్ ఆఫ్ కంట్రీ ఇలా విన్నాను, అమెరికాలోనే విన్నాను. అందువల్ల ఫ్యామిలీకి కన్సల్ట్ చేస్తున్నామండి. వాళ్ళు మిస్సెస్ ఎవరు వస్తే లేకపోతే ఇంకా ఎవరైనా చూస్తాం, ఎవరికైనా విఐపీస్కి. రేపు ఓపెనింగ్ 7:30 అండి మాది. మీరందరూ రండి, చూడండి, చూసి ఆనందించండి, బాగుంటుంది షో. మనకి మన ఈ ఆంధ్రాలో ఈ షో వచ్చి చాలా సంవత్సరాలు అయిందండి. ఇది రియల్ షో. ఇది మనకి సినిమాలంటే ఎక్కడో షూట్ చేస్తారు, ఎక్కడో ఏం చేస్తారో తెలియదు. అది కొన్ని సంవత్సరాల పాటు చేస్తూ ఉంటారు కొద్దిగా. ఇది కాదు, ప్రతి షోలో 2 గంటలు ఈయన పర్ఫామ్ చేయాలి స్టేజ్ పైన సింగిల్. ఈయనకి అసిస్టెంట్ ఉంటారు, మళ్ళీ వాళ్ళు కూడా ఆయనకి హెల్ప్ చేస్తుంటారు. కానీ మెయిన్ మొత్తం ప్రోగ్రామ్ ఈయన చేస్తారు, మన జాదు గారు, సికిందర్ గారే. షో మాత్రం చాలా చాలా బాగుంటుంది, గొప్ప. అంటే మేము చెప్పకూడదని మీరు చూస్తే మీరే దానికి బాగుందని చెప్తారు. ఎందుకంటే మాకు ఇప్పుడు దాకా అనుభవం ఏంటంటే ప్రజలే మాకు ప్రోత్సహించారు, చాలా బాగుంది షో అని. ఇప్పుడు అంటే ఎంతమంది చూసారో ఒకడు కూడా ఏదో నార్మల్ ఉందని చెప్పలేదు, అందరూ బాగుందని. టీబీ నివారణతో పాటు మలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్ భానుమతి అన్నారు. మలేరియా నివారణ మాసోత్సవంలో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొబ్బరి బోండాలలో నీళ్లు ఉండడం,
కుంటల్లోకి నీరు చేరడం, మురుగు ఎక్కువ కావడంతో దోమ గుడ్లు పెరిగి పిల్లలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని, దాని కారణంగా మలేరియా వ్యాధి వస్తుందన్నారు. నివారణకు ఆరోగ్య కార్యకర్తలందరూ ప్రజలకు అవగాహన కల్పించి పరిశుభ్రత పాటించాలన్నారు. రక్త పరీక్షలకు వచ్చే వారికి నిర్ధారణ అయితే వెంటనే జిల్లా కేంద్రంలోని మలేరియా అధికారులకు సమాచారం అందించాలన్నారు. టీబీ వ్యాధి కూడా ప్రమాదకరమని, రక్త పరీక్షల్లో బయటపడితే అందుకు ల్యాబ్ టెక్నీషియన్లు ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్యకర్తల ద్వారా రక్తాన్ని సేకరించుకొని రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణపై అవగాహన పెంచుకోవాలని, చిన్నపాటి జాగ్రత్తలతో వ్యాధిని తగ్గించుకోవచ్చునని, అందుకోసం ల్యాబ్ టెక్నీషియన్లు అవగాహన కలిగి ఉండాలన్నారు. మలేరియా అధికారి మధుసూదన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల జూన్ మంత్ వచ్చేపాటికి మలేరియా నివారణ మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతుందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జూలై నుంచి మనకు రైన్స్ పడుతుంటాయి. ఈ రైన్స్ పడుతున్నప్పుడు స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంటుంటుంది. ఇలా పైకప్పుల మీద కానీ, వాడనటువంటి టైర్స్, ట్యూబ్స్, కోకోనట్ షెల్స్ కానీ, కప్పులు కానీ, ఇటువంటి వాటిలో వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. ఈ వాటర్ స్టాగ్నేషన్, డ్రింకింగ్ వాటర్ స్టాగ్నేషన్లోనే నీకు ఎనాఫిలిస్ మస్కిటో కానీ, ఎడిస్ మస్కిటో కానీ గుడ్లు పెడుతుందండి. కాలువల్లో, మురికి కాలువల్లో మాత్రం ఎడిస్ కానీ, ఎనాఫిలిస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో గుడ్లు పెట్టవండి. సో ఈ డొమెస్టిక్ బ్రీడర్ అంటారు దీన్ని. ఈ వర్షాకాలంలో వాటర్ నిలబడేటువంటి ప్రాంతాల్లో మాత్రం ఈ బ్రీడింగ్ ఎక్కువ వచ్చి జూన్ మంత్ నుంచి డిసెంబర్ దాకా ఈ మలేరియా కానీ, చికునికునియా కానీ, డెంగ్యూ కానీ ఎక్కువ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. అందులో భాగముగా ప్రజలలో అవగాహన కల్పిస్తూ, అంటే మా పిఎస్సి స్టాఫ్, ఏఎన్ఎంస్, ఆశాస్, సూపర్వైజర్ స్టాఫ్, మా మెడికల్ ఆఫీసర్స్, మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేము ఈ జిల్లా మొత్తం ఈ నెలంతా మలేరియా నివారణ మాసోత్సవాలు చేస్తామండి. అలాగే నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి డెంగ్యూ నివారణ మాసోత్సవాలను చేస్తాం. ఇలాగే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఉంటాము. అంటే ఈ దోమ వల్లనే మనకి జబ్బులు వస్తుంటాయి కాబట్టి ఈ ఇంటి చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాల్లో నీరు నిలవకుండా శుభ్రంగా ఉంచుకుంటే మనకు ఎనాఫిలిస్ మస్కిటో కానీ, ఈడిస్ మస్కిటో కానీ ఉండదండి. అవి లేకపోతే మనకి ఈ విధమైనటువంటి జబ్బులు లేవండి. సో మీ ద్వారా కూడా నేను ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే, ప్రజలందరూ పూర్తి సహాయ సహకారాలతో కొంచెం ఈ మాన్సూన్ సీజన్లో నీరు నిలబడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు అట్ ప్రజెంట్ హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే తీసుకొని ప్రతి విలేజ్లో, హై రిస్క్ విలేజెస్లో ఈ ఎక్స్రేస్ తీసి అర్లీగా రికగ్నైజ్ చేస్తున్నాము టీబీని. అది కాకుండా మనకి ఉన్న ఎల్టీస్తో స్పూటమ్ ఎగ్జామినేషన్ పెంచడానికి ట్రూనాట్ మెషిన్స్లో శాంపిల్స్ కలెక్ట్ చేసి టీబీని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉంది, దాన్ని నిర్మూలించాలని, మన భారతదేశంలో టీబీ లేకుండా చేయాలనే దృక్పథంతో వీళ్ళందరి సహాయ సహకారాల కోసము, రెండోది వీళ్ళు ఆశాస్తో కమ్యూనికేట్ చేసి ఎక్కడికక్కడ ప్రతి విలేజ్లో ఫిల్టర్ చేసుకొని స్పూటమ్ శాంపిల్స్ ఇంక్రీజ్ చేస్తూ, అట్లాగే ఎక్స్రేస్కి మోటివేట్ చేస్తూ అతి తొందరగా మనం టీబీని డయాగ్నోస్ చేసి దాని ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళని మనం బాగుపరిచిన వాళ్ళం అవుతాము. ఆక్వా రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన తయారైంది. ఓవైపు మేత, కెమికల్స్ ధరల పెరుగుదల, మరోవైపు నాణ్యత లేని రొయ్య పిల్లలతో చేపట్టిన సాగుతో పంట నిరాశాజనకంగా ఉంది. రోజురోజుకి రొయ్యల ధరలు తగ్గుదలతో ఆక్వా రైతులు నష్టాలు మూటకట్టుకుంటున్నారు. రొయ్యల సీడ్, ఫీడ్ ఎగుమతిదారులు అందరూ సిండికేట్ అయ్యి రైతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇటీవల రొయ్యల మేత ధరలు పెరిగాయని రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం స్పందించి కట్టడి చేసింది. మేత ధరలు పెంచనివ్వలేదని కన్నెర్ర చేసిన సిండికేట్ ఇప్పుడు రొయ్యల ధరలు తగ్గించిందని రైతులు ఆరోపిస్తున్నారు. రొయ్యల ధరల పతనం, ఆక్వా రైతుల వెతలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, దీంతో ఎగుమతుల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితిలో చేపట్టిన ఆక్వా సాగు, పంట తీసే సమయానికి పడిపోయిన ధరలతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. 100 కౌంటు నెల రోజుల వ్యవధిలో టన్నుకు ఏకంగా 40,000 రూపాయలు తగ్గడంతో రైతుల్లో నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. జిల్లాలో ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, నాగులుప్పలపాడు, ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోని తీర గ్రామాల్లో సుమారు 20,000 ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి. వీటిలో సుమారు 13,000 ఎకరాల్లో టైగర్, మిగతా 7,000 ఎకరాల్లో వనామీ రకం సాగు చేస్తున్నారు. జిల్లాలోని హ్యాచరీలతో పాటు చెన్నై, పుదుచ్చేరి, నెల్లూరు, గూడూరుకు చెందిన హ్యాచరీల నిర్వాహకులతో స్థానిక రైతులు ఒప్పందం చేసుకుని
రొయ్య పిల్లలు కొనుగోలు చేస్తూ ఉంటారు. వనామి రకం ఒక్కో పిల్ల 35 పైసలకు కొనుగోలు చేసి ఎకరాకు 1,00,000 నుండి 2 లక్షల పిల్లలతో సాగు ప్రారంభిస్తే సగానికి పైగా చనిపోతున్నాయి. 60 రోజుల్లో 100 కౌంటు రావాల్సిన పంట 90 రోజులు పడుతుంది. దీంతో మేత ఇతర ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. 2 ఏళ్లుగా సాగు చేస్తున్న మడ్గాస్ టైగర్ రకం కొంత మంచి ఫలితాలు వస్తున్నాయని హ్యాచరీస్ నుండి నాణ్యమైన రొయ్య పిల్లలు లేకపోవడంతో పెరుగుదల గణనీయంగా తగ్గిపోయి 10 గ్రాములు పెరగడానికే చాలా కాలం పట్టడంతో సాగు ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రొయ్యల సీడ్ నాణ్యతగా లేకనే ఈ దుస్థితికి కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత, ఆక్సిజన్ లోపంతో ఎక్కువ శాతం రొయ్యలు మృతి చెందటం, 100 కౌంటు పంటకు 3 లక్షల మేర పెట్టుబడి కాగా మార్కెట్ 2,30,000కు కొనుగోలు చేయడంతో నష్టాలు వస్తున్నాయని వాపోతున్నారు. గత సంవత్సరం టన్ను రొయ్యల మేత ధర 65 నుండి 75 వేలు ఉండగా ఇప్పుడు 90 నుండి 95 వేలకు పెరిగింది. దీంతో ఆక్వా రైతులు టన్నుకు అదనంగా 20,000 రూపాయలు భరించవలసి రావడంతో పాటు రొయ్యల రేటు తగ్గుదల వల్ల టన్నుకు 45,000 రూపాయలు నష్టం వస్తుంది. వీటికి తోడు మరలా రొయ్యల మేత ధరలు పెరగడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఫీడ్ ధరలు తగ్గేలా చర్యలు తీసుకుంది. ఆగ్రహించిన రొయ్యల మేత తయారీ సంస్థలు రొయ్యల పంట రేట్లు దిగ్గోశారు. ఒకప్పుడు సీడు, ఫీడు అప్పు ఇచ్చే వీలుండగా ఆక్వా పరిశ్రమ ఒడిదుడుకులతో డబ్బులు చెల్లిస్తేనే సీడు, ఫీడు ఇస్తున్నారు. దీంతో రైతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు. ఆక్వా రైతుల దుస్థితిపై జిల్లా ఆక్వా రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాథ్ హ్యాచరీస్ పైన, ఫీడ్ తయారీ సంస్థలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రొయ్యల సాగు అగమ్యగోచరంగా రైతులకు తయారైంది. ఓ పక్కన సాగు చేద్దామంటే ఫీడ్ ధరలు, కెమికల్ ధరలు, ఇవన్నీ సాగు ఖర్చులు పెరిగాయి. మరోవైపున పండించినటువంటి పంటని అమ్ముకుందామంటే ధరలు తగ్గించి రైతుల్ని కేజీకి 50 రూపాయల దాకా కళ్ళ ముందలనే దిగ్గొస్తున్నటువంటి, రైతులను నష్టపరుస్తున్నటువంటి, నేరుగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాము. ఈ నెలలో 11వ తేదీన ఫీడ్ కంపెనీలు కేజీకి 10 రూపాయలు ఫీడ్ పెంచినప్పుడు ఇక్కడ మత్స్యశాఖ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం, అలానే రాష్ట్రం మొత్తం ధర్నా కార్యక్రమాలు జరిగినాయి. దాంతో ఫీడ్ ధరలు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. మరలా వారు ప్రభుత్వం దృష్టికి మళ్ళీ ఫీడ్ ధరలు పెంచాలి అనేటువంటిది వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అలాగనే మెటీరియల్ ధరలు కూడా కేజీకి ఒక 10 రోజుల కాలంలోనే కేజీకి ప్రతి కౌంట్కి 40 రూపాయల నుంచి 50 రూపాయల దాకా ధరలు తగ్గించి వెనామీ రొయ్యల్ని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖర్చులంతా పెట్టిన తర్వాత ధరలు తగ్గించడం అంటే రైతుల్ని నిలువుగా దోపిడీ చేయటం. ఇంకొక వైపున మన ప్రకాశం జిల్లా, నెల్లూరు, బాపట్ల ఈ జిల్లాలో ప్రధానంగా రొయ్యలు సాగు చేస్తున్నటువంటి మడ్గాస్కర్ బ్లాక్ టైగరు రకం రొయ్యలు గత సంవత్సరం మంచి ఫలితాలు వచ్చినాయి. అయితే ఈ సంవత్సరం గత సంవత్సరం మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి ఈ సంవత్సరం సాగు చేస్తే ఈ సంవత్సరం ఆ నాసిరకం సీడ్ వల్ల మొత్తం ఎదుగుదల లేక 3 నెలలైనా కూడా 10 గ్రాములు 12 గ్రాములు కంటే ఎదుగుదల లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటి మీద సమీక్షించి భవిష్యత్తు ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం భవిష్యత్ కర్తవ్యాలను నిర్వర్తించుకోవడం కోసం త్వరలో ఒక రాష్ట్రస్థాయి రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పేసి రొయ్యల రైతుల సంఘంగా మేము అనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నాసిరకం సీడ్ సరఫరా చేసినటువంటి హ్యాచరీల మీద, అలాగనే కూటమి గట్టి ఒక 10 రోజుల కాలంలోనే కౌంట్కి 50 రూపాయల ధరలు తగ్గించినటువంటి ఎగుమతిదారుల మీద, అలాగనే భవిష్యత్తులో ఫీడ్ ధరలు ఎప్పుడంటే అప్పుడు పెంచకుండా సంవత్సరానికి ఒకసారి మొత్తం ఫీడ్లో తయారు చేసే ఫీడ్ తయారీలో వాడేటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటి ధరల మీద రివ్యూ చేసి ఆ ధరలకు అనుగుణంగా సంవత్సరానికి ఒకసారి ఫీడ్ ధరలు పెంచే విధంగా కానీ తగ్గించే విధంగా కానీ నిర్ణయం చేయాలని చెప్పేసి రొయ్యల రైతుల సంఘం మేము
కోరుకుంటున్నాం. లేనటువంటి పక్షంలో భవిష్యత్ కార్యాచరణ మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఉండగా ఆక్వా రైతుల సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఇటీవల జిల్లాకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్లో భాగంగా ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల ధరలు కొంతమేర తగ్గుతున్నాయన్నారు. ప్రపంచ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఆక్వా రైతులు సాగు చేపట్టాలని సూచించారు. కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కారణంగా ఆయిల్ రేట్లు కానీ ఏదైనా కానీ కారణాలు ఉన్నాయి, రా మెటీరియల్ రేట్లు పెరిగి ఇవన్నీ కూడా గమనించుకొని మనం ఎలా వెళ్ళాలి అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఆక్వా మనం రొయ్యలు ప్రొడక్షన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ చేసినటువంటి రొయ్యకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తే మనకి మార్కెట్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నాం డెఫినెట్గా. ఎందుకంటే కొంత రైతులు కూడా సహకరించాలి. మనం ఎంతవరకు ప్రొడక్ట్ ఇష్టం వచ్చిన మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, గ్యాప్ లేకుండా పంట పండించుకుంటూ పోతా ఉన్నాం. వచ్చిన పంటకి డబ్బులు రావాలంటున్నాం. ఒక పక్క చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి డిమాండ్ తగ్గుతూ ఉంది, అలాగే మనకు ఒక పక్క చూస్తే రా మెటీరియల్ రేట్లు పెరుగుతూ ఉంది. ఇది చర్చించుకుని ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు, ఎందుకంటే గతంలో కూడా మేము ఏదైతే ఆ గ్యాప్ ఉందో గతంలో సహకరించాం. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి ఆలోచిస్తారు. అందుకనే వాళ్ళ సబ్సిడీ ఆక్వా రైతులకి ₹1.5 కరెంట్ ఇస్తున్నాం. అప్పుడు ఫీడ్ దీని గురించి కూడా చర్చ జరుగుతోంది. డెఫినెట్గా పరిష్కారం. కాంచీపురంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ చంద్రశేఖర సరస్వతి డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లు ఉపకులపతి గుళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలు స్వాతి కళ్యాణ మండపంలో విశ్వవిద్యాలయ ప్రవేశానికి సంబంధించి స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్లో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సుల వివరాల పట్ల అవగాహన కల్పించారు. శ్రీ కంచి కామకోడిపీఠం ఆధ్వర్యంలో 1993లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా శ్రీ చంద్రశేఖర సరస్వతి డీమ్డ్ మహా విశ్వవిద్యాలయం ప్రారంభించడం జరిగిందని ఉపకులపతి గుళ్లాపల్లి శ్రీనివాసరావు అన్నారు. భారతీయ సంస్కృతిని, ఆధునిక విద్యను అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు. ఇంజనీరింగ్, పీజీ, పీహెచ్డీలకు చెందిన కోర్సులను విద్యార్థులకు అందిస్తున్నట్టు తెలిపారు. బహుళజాతి కంపెనీలు నిర్వహించిన ప్లేస్మెంట్లో ఉద్యోగాలు పొందిన అనేక మంది దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు పొందారని అన్నారు. తల్లిదండ్రులు విశ్వవిద్యాలయాన్ని సందర్శించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. డీన్ కె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం అనే డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాంచీ కామకోటి పీఠాధిపతులచే నిర్వహించబడుతోంది. 1993 సంవత్సరంలో మన ప్రీతమ ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావు గారి ద్వారా ప్రారంభించబడిన ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం 50 కోర్సులు పైగా ఉన్నాయి. ఆధునిక విషయాలకు సంబంధించినటువంటి కోర్సులన్నీ ఉన్నాయి. అందులో ఇంజనీరింగ్ వివిధ విభాగాలు, ఎంబీఏ, ఎంసీఏ, ఆయుర్వేదం, బీఎడ్ కూడా ఉంది. లా కోర్సు ఉంది ఆడపిల్లలకి మాత్రమే, సంస్కృతం, తర్వాత అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇలాగా అన్ని కోర్సులు అందులో మేము నిర్వహించడం జరుగుతోంది. ఉత్తమమైన క్రమశిక్షణతో మంచి విద్యను అందించడం అనేటువంటిది భావి భారత పౌరులని భారతీయ సంస్కృతి తెలిసిన వారిగాను పాటించేవారిగాను తయారు చేయటం, వారిని వినయ విధేయతలతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం అనేటువంటిది ఈ విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం. దీనికి మేము మెరిట్ ఆధారంగా చేసుకుని స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాము. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే దీనికి అడ్మిషన్స్ జరుగుతాయి. ఎటువంటి ఎంట్రన్స్ టెస్టులు లేవు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. www.kanchiuniv.ac.in అనేటువంటి ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వారి మార్కులకి ఆధారం చేసుకుని
రకరకాల స్కాలర్షిప్లు ఉన్నాయి, ఫీజు రాయితీలు ఉన్నాయి, మంచి హాస్టల్ వసతులు ఉన్నాయి. శాకాహార భోజనం మాత్రమే మేము ఇస్తాము. అదిగాక ప్రశాంతమైనటువంటి వాతావరణము. ఎటువంటి తెలుగు విద్యార్థులు 70% మంది అక్కడ ఉన్నారు. తెలుగు వాతావరణమే పరిపూర్ణంగా అక్కడ ఉంటుంది. హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అత్తగారి చిరకాల కోరికను తీర్చేందుకు హర్యానాకు చెందిన జానపద గాయని కాజల్ చౌదరి సాహసయాత్రకు ఉపక్రమించారు. నడవలేని స్థితిలో ఉన్న 90 ఏళ్ల అత్తగారిని బుట్టలో ఎత్తుకుని సుమారు 260 కిలోమీటర్ల పాదయాత్రకు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా హర్యానా సింగర్ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మధుర, బృందావన్తో సహా సమీప రాష్ట్రాల్లోని కొన్ని పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూ బ్రిడ్జ్ పరిక్రమ యాత్ర చేస్తుంటారు. ఇది 84 కోస్, ఒక్కో కోస్ 3 కిలోమీటర్లు, అంటే సుమారు 260 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో భాగంగా శ్రీకృష్ణుడి జన్మస్థలం మధుర మొదలుకొని హర్యానా, రాజస్థాన్లో ఆయన బాల్యం, యవ్వనంలో నడియాడిన పవిత్ర ప్రదేశాలను భక్తులు సందర్శిస్తుంటారు. సాధారణంగా ఈ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేయడానికి సుమారు 40 రోజుల సమయం పడుతుంది. మండుటెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు వచ్చేసింది. కేరళ, తమిళనాడులోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల్లోపే ఈ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించాయి. వాస్తవానికి మే 26వ తేదీన ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని తొలుత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈసారి ఎల్నినో ప్రభావంతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అలప్పళ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోని 15 జిల్లాల్లోనూ రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలు చెరువు కొమ్ముపాలెంలో విషాదం. నీటి కుంటలో ఈతకు వెళ్లి 4 చిన్నారులు మృతి. మృతదేహాలు వెలికి తీసిన గజ ఈతగాళ్లు. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కృషితో పరిపాలన అనుమతి కింద 441.88 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. జలధార జలహారతిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్న కలెక్టర్ రాజాబాబు. చీర్వానులుప్పలపాడులో పంట కాలువల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్. డి న్యూస్లో నేటి మాట. మనిషిని ఆకలి నడిపించినంత కాలం ఏ రోగం లేదు. ఆశ నడిపించడం మొదలుపెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి. డి న్యూస్ ఇందరితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.